హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అసలు సిసలైన తెలంగాణ మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, చూసేయండి. మామిడికాయల్ని ఒక బకెట్ వాటర్లో ఇలా కొద్దిసేపు ఉండనివ్వాలి ఫ్రెండ్స్. నానిన తర్వాత వాటిని తీసి ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంటే సరిపోతుంది. వాటిని బయటికి తీసి తొడిమెలు తీయాలి. తర్వాత శుభ్రమైన కాటన్ క్లాత్‌తో తుడిచి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కూడా వాటర్ లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే పచ్చడి పాడవుతుంది. తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని సాల్ట్ కలపాలి ఫ్రెండ్స్. ఈ ముక్కల్లో సాల్ట్ కలిపే వీడియో మిస్ అయింది, సారీ ఫ్రెండ్స్. తర్వాత ఆవాల్ని ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్న ఆవాల పొడిని మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. అందులో వేసి మిక్స్ చేయాలి. మొత్తం ఆవాల పొడిని వేయట్లేదు, కొద్దిగా పక్కన పెట్టేశారు చూడండి. తర్వాత మెంతి పొడి ఫ్రెండ్స్, మెంతులు కూడా ఫ్రై చేసి మిక్సీలో పట్టిన మెంతి పొడిని తర్వాత వేసి అందులో మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. పక్కన పెట్టిన తర్వాత ఈ ముక్కల్ని పక్కన పెట్టిన తర్వాత ఒక బాణాలిలో ఆయిల్ తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు కలిపింది మెంతి పొడి, ఇంతకుముందు ఆవాల పొడి కలిపారు. ఉప్పు వేసినది వీడియో మిస్ అయిందని చెప్పాను కదా. తర్వాత ఒక బాణాలిలో ఆయిల్ తీసుకొని మిగిలిపోయిన మెంతి పొడి, ఆవాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఎల్లిపాయలు మిక్సీ పట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎల్లిపాయలు కూడా మిక్సీ పట్టి ఇందులో కలిపారు. తర్వాత కారం కూడా ఈ ఆయిల్లోనే కలుపుతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఆవాల పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి, ఎల్లిపాయల మిక్స్ అండ్ కారం మొత్తం ఇందులోనే కలుపుతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఎల్లిపాయలు కొద్దిగా ఒలిచిపెట్టుకున్నవి మిక్సీ పట్టినవి ఇందులో ఈ ఆయిల్లో వేశారు ఫ్రెండ్స్. కొద్దిగా ఒలిచిపెట్టుకున్న ఎల్లిపాయలు అందులో వేశారు, ముక్కల్లో వేశారు చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా. ఆయిల్లో మిక్స్ చేశారు కదా అన్నీ, ఆయిల్ని ఈ ముక్కల్లో మిక్స్ చేస్తున్నారు, మళ్ళీ కలిపేస్తున్నారు చూడండి. ఈ ముక్కల్లో వేసి కలుపుతున్నారు. ఆ ముక్కలు ఒక 1 అవర్ వరకు జ్యూసీగా ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్. రసం కారుతున్నట్టే కనిపిస్తుంది కదా. ఒక 1 అవర్ వరకు సాల్ట్, ఆవాల పొడి, మెంతుల పొడి అన్నీ వేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఒక 1 అవర్లోనే ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఆ మామిడికాయల వాటర్ అంతా బయటకు వచ్చేసింది. అందులో ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న ఆయిల్లో మిక్సీ చేసాం కదా, అవన్నీ కలిపేసాం కదా. మళ్ళీ ఇవన్నీ కలిపి మళ్ళీ మిక్స్ చేస్తున్నారు చూడండి. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంతే ఇంకా మామిడికాయ పచ్చడి పెట్టడం. చూస్తే చాలా ఈజీగా ఉంది, కానీ మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. కొలతలు కొంచెం ఎక్కువైతే కొంచెం ప్రాబ్లం ఉండదేమో, మేబీ నాకు కరెక్ట్గా తెలియదు. తక్కువైతే మాత్రం ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్, బూజు పట్టడం, పాడైపోవటం అవుతుంది. ఉప్పు కరెక్ట్గా ఉండాలంట ఫ్రెండ్స్, ఉప్పు కరెక్ట్గా ఉండాలి, ఆయిల్ కూడా కరెక్ట్గా ఉండాలంట. ఉప్పు కరెక్ట్గా లేకపోతే బూజు పడుతుందంట ఫ్రెండ్స్. ఆయిల్ కరెక్ట్గా లేకపోతే ముక్క మెత్తబడి తినాలి అనిపించదంట, బాగోదంట ఫ్రెండ్స్, ముక్క మెత్తగా అయిపోతుందంట. చూడండి, ఇలా బాగా కలుపుతున్నారు. కొద్దిసేపటి వరకు మొత్తం అన్నీ కరెక్ట్గా కలిసేలాగా కలిపారు ఫ్రెండ్స్. జ్యూసీగా అందులో నుంచి రసం బయటకు వచ్చింది కదా, అది జ్యూసీగా ఉంది ఫ్రెండ్స్. అదంతా ఆయిల్ కాదు, బాణలిలో మీరు చూసిందే ఆయిల్. దీన్ని జాడీలోకి కానీ గాజు సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మంచిగా ఉంటుందంట ఫ్రెండ్స్. అలా స్టోర్ చేసేటప్పుడు కూడా ఆ జాడీలో ఎల్లిపాయ మిక్సీ పట్టారు కదా ఫ్రెండ్స్, ఎల్లిపాయ, ఆవాలు, మెంతి పొడి, ఆ మిక్సీ పట్టింది కొద్దిగా అంచులకు రాశారు ఫ్రెండ్స్, జాడీ లోపల అంచులకు రాశారు. తర్వాత మామిడికాయ పచ్చడి అందులో వేశారు. మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే గాజు సీసాకి రాసింది చూపిస్తాను, ఆ వీడియో చూడండి. అది చూస్తే మీకు ఈ జాడీకి కూడా ఎలా రాశారో మీకు అర్థమవుతుంది. శుభ్రంగా తడి లేకుండా చూసుకోవాలంట ఫ్రెండ్స్. జాడీ కూడా శుభ్రంగా కడిగి తుడిచి తడి లేకుండా ఉన్న దాంట్లోనే పెట్టాలంట ఫ్రెండ్స్. కొంచెం వాటర్ తగిలినా కానీ పాడైపోతుందంట పచ్చడి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు గాజు సీసాకి ఆ ఎల్లిపాయ మిక్సీ పట్టారు కదా, ఆ మిక్సీ పట్టిన ఎల్లిపాయ, ఆవాలు, మెంతి పొడి మిక్సీని అలా అంచులకి రాశారు, లోపల వైపు అంచులకి రాశారు. జాడీకి కూడా ఇలాగే రాశారు ఫ్రెండ్స్, గాజు సీసాకి ఇలాగే రాశారు. ఇది మొత్తం ఆ జాడీలోకి అండ్ గాజు సీసాలోకి తీశారు. అంతా అయిపోయిన తర్వాత మన అసలు ఘట్టం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మిగిలిపోయిన ఆ చట్నీలో అన్నం కలుపుకొని తింటాం, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరికీ చాలా చాలా ఇష్టం కదా. అసలు వీడియో చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా.
అందరికీ బౌళ్ళల్లో వేసిచ్చారు. అది అప్పుడే పెట్టిన ఆ మామిడికాయ ముక్క తింటుంటే అన్నీ కరెక్ట్‌గా పట్టి ఉప్పు, కారం, మామిడికాయ పుల్ల పుల్లగా, కారం కారంగా ఎంత బావుందో ఫ్రెండ్స్. నిజంగా ఒక సినిమాలో చెప్పినట్టు అమ్మని, ఆవకాయని ఎవ్వరూ మర్చిపోలేరు ఫ్రెండ్స్. 2 ఎమోషనలే మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా కదా! చాలా చాలా బావుంది గదా ఫ్రెండ్స్. ప్రాసెస్ గూడా ఈజీగా అనిపించింది నాకైతే. ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే 3 రోజుల తర్వాత మళ్ళీ ఆయిల్ కలుపుకోవచ్చంట ఫ్రెండ్స్. మనం సరిపోయింది లేనిది చూసి కలుపుకోవచ్చంట.